ఉరుములు మెరుపులు భారీ వర్షం ఢిల్లీని వణికించాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్టు కూలి 4 మృతి కూడా చెందారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో భారీగా జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం, ప్రాణ నష్టం సంభవించింది. ద్వారకాలోని ఖర్జారీ గ్రామంలోని పొలంలోని ట్యూబ్వెల్ గదిపై ఈదురుగాలులకు చెట్టు విరిగి పడటంతో 4 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 26 ఏళ్ల మహిళ, ఆమె 3 మైనర్ పిల్లలు మృతి చెందగా మహిళ భర్తకు గాయాలయ్యాయి. పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బోరుబావి సమీపంలోని ఓ గదిపై చెట్టు పడడంతో భవనం కూలిపోయింది. శిథిలాల కింద మహిళ, ఆమె 3 పిల్లలు కనిపించగా భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధానిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో భారీగా నీరు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనీసం 3 విమానాలను దారి మళ్లించడంతో పాటు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. ఇవే వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉంటాయని, ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత ఈ హెచ్చరికను రెడ్ అలర్ట్ గా అప్గ్రేడ్ చేశారు. తుఫాను కారణంగా ఢిల్లీ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లవారుజామున 2:30 నుంచి 8:30 మధ్య కేవలం 6 గంటల్లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. పాలెంలో 45.6 మిల్లీమీటర్లు, రిడ్జ్ వద్ద 59.2 మిల్లీమీటర్లు, లోధి రోడ్డులో 78 మిల్లీమీటర్లు, ప్రగతి మైదాన్, పితంపురాలో 71.5 మిల్లీమీటర్లు, అయానగర్లో 39.4 మిల్లీమీటర్లు, పూసాలో 50 మిల్లీమీటర్లు, జాఫర్పూర్లో 67.5, నజఫ్గఢ్లో 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నగరంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, ఉదయం 5:10 సఫ్దర్జంగ్ వద్ద ఈదురుగాలులు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది. ప్రగతి మైదాన్లో ఉదయం 5:30 గరిష్టంగా గంటకు 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పాలెం వద్ద ఉదయం 5:19 గంటకు 74 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచాయని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. వర్షం తర్వాత చాలా చోట్ల 7 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జనమణి తెలిపారు.